జర్నలిస్టులని అలా అరెస్ట్ చేయడం ఎందుకు చేయకూడదు? అలా అరెస్ట్ చేయడం రెండు కొమ్ములు ఉన్నాయా? మీకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా? చెప్పేదేనండి, వినండి. మీరు వినండి గోపి గారు, సమర్థించుకోమాకండి. వినండి. ఒక ముఖ్యమంత్రి, ఒక సుప్రీంకోర్టు జడ్జిని, ఒక హైకోర్టు జడ్జిని తీయాలంటే రాజ్యసభలో 60 మంది ఎంపీలు సంతకం ఉండి ఇంపీచ్మెంట్ పెడితే కానీ తీయదు. అది రాజ్యాంగం ఇచ్చిన ఇమ్యూనిటీ వాళ్ళకి. జర్నలిస్ట్ ఏమైనా అటువంటి మీకు రాజ్యాంగం మీకు ఏమైనా ఇచ్చిందా? ప్రజలు క్యారెక్టర్ అసాసినేషన్ చేయండి, పౌరుడికి ఉండే హక్కులే అంతే కదా. పౌరుడి కంటే కూడా తక్కువ ఉంటాయి. మీకు ఒక భుజం, మీకు ముళ్ళ కిరీటం లాంటిది. పౌరుడి కన్నా నేను ఇష్టానుసారం మాట్లాడతాను, మీరు మాట్లాడటానికి లేదు. ఎందుకంటే సభ్య సమాజం ఆడికి బుద్ధి లేదా, మీకెట్టా లేదని అంటారు. నేను మాట్లాడితే తప్పులుంటే ఆడికి బుద్ధి లేదా, నువ్వెట్ట మాట్లాడేవని మిమ్మల్ని అంటారు. చాలా బాధ్యతతో ఉండాలి కదా. మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? మీరు చేసింది క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మీరు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీలు లేదు, మమ్మల్ని ముట్టుకోవడానికి వీలు లేదు. మీరు 41 నోటీసులు ఇవ్వాలంటే వీళ్ళు బ్యాండ్ మేళం పెట్టి పసుపు కుంకాలు పెట్టి పిలుస్తారా? 41 నోటీసు శుభలేఖలకు పసుపు కుంకాలు సెంట్ అది ఇచ్చినట్టు 41 నోటీసులు వీళ్ళకి ఇస్తారా? మీ మెటీరియల్ ఎవిడెన్స్ కాన్ఫిస్కేట్ చేస్తారండి దర్యాప్తు సంస్థలో. చెప్పేళ్తారా మీ ఇంటికి వస్తున్నామండి దొంగారు, మీరు పారిపోండి, మీరు దొంగతనం చేసిన వస్తువులన్నీ ఎక్కడో ఒకసారి దాచుకోండి అని చెప్పొస్తారా? ఏం మాట్లాడుతున్నారు? మీరేగా వార్తా కథనాలు రాసేది, మీరేగా జర్నలిస్టులు, మీరే జర్నలిస్ట్ సంఘం నాయకులు. మీరు చేస్తుంది ఏంటి? ఆత్మవంచన కదా ఇది? నైతికమా? ఈ సిగ్గు అనిపించట్లేదా మీకు? అద్దంలో ముఖం చూసుకుంటా అంటే, జర్నలిస్ట్ నాయకులుగా చెప్పుకుంటా అంటే